సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వికృతమైన రాజకీయాలకు తెరలేపిందన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు చాలా ఓపికగా భరించారన్నారు. తనకిది 8వ ఎన్నిక, తన సతీమణికి 4వ ఎన్నిక అని అన్నారు. మేము ఇరువురం ఇన్ని సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్నాం, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే రాజకీయాలు దిగజారాయని అన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, లిఫ్ట్, ఇరిగేషన్, బ్రిడ్జెస్, అంతర్గత డ్రైనేజీ నిర్మాణాలు చేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోని అన్నారు. నియోజకవర్గంలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక్క పని కూడా సైదిరెడ్డి చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో 70 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని తెలిపారు. చాలా చాలా వికారమైన వికృతమైన చేష్టలు ఐ థింక్ లాస్ట్ 1 వీక్ వచ్చినది. ఈ 1 వీక్ తర్వాత ఈ పీడ విరుగుడైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సరే, ఓవరాల్ స్టేట్ ఇష్యూస్ మాట్లాడితే సీను మాట్లాడే విషయాన్ని కొంచెం ముందుకు తీసుకుపోతే 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజానీకం చాలా ఓపికగా కల్వకుంట్ల కుటుంబాన్ని, మరి ఇక్కడ 4 ఏళ్లుగా ఇటువంటి ఎమ్మెల్యేని ఓర్పుతో సహనంతో భరించారు. పై నుంచి కింది వరకు బీఆర్ఎస్ పార్టీలో ఒక చీటింగ్ యాటిట్యూడ్ ఇదివరకు ఉండకపోయేది. ఇదివరకు ఎన్నికైన వారు ప్రజాపతులు కొంత గౌరవం, హుందాతనం, నిజాయితీ అంటే జనానికి చూపించడమే కాదు, జెన్యూన్ గా నిజాయితీ కూడా ఉండిన సందర్భాలు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం. ఏ కులమైనా, మతమైనా, వర్గమైనా, సొంత పార్టీ అయినా, వేరే పార్టీ అయినా, కానీ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక వికృతమైన వికారమైన రాజకీయాలకి పెద్దపీట వేశారు టిఆర్ఎస్ పార్టీ. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇది నా 8వ ఎలక్షన్. ఇప్పుడు నవంబర్ 30న శాసనసభ ఎన్నిక, స్వయాన నా 8వ ఎన్నిక వరుసగా. నేను గతంలో 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచాను. సరే, నా సతీమణి కూడా 3 ఎలక్షన్స్ నేనే చూసుకున్నాను. ఆమెకి 4వ ఎలక్షన్. టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే 2014లో పెద్దగా ఎన్నికల్లో పెద్ద తేడా లేకుండే, కానీ 2014 నుంచి 2014 నుంచి 2018 పెద్ద స్థాయిలో కరప్షన్ అంటే పై నుంచి కింది వరకు చేసిన తర్వాతే 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ నిజంగా తెలంగాణలో శాసనసభ ఎన్నికలు చాలా కరప్ట్. శాసనసభ ఏ ఎన్నికైనా, ఏ పదవిలో ఉన్నా ఇంత కరప్షను, ఇంత కమర్షియలైజేషను, ఇంత దొంగ రాజకీయాలు, అది కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్. ఈ కరప్షను, ఈ వికృత వికారమైన శాస్త్రలు, ఆయన కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఏంటంటే అది మనందరూ తెలుసుకున్నాం. అంతకుముందు కూడా రాజకీయాలు చేసినాం, ఇట్లా ఉండకపోయింది. ఒక ఉదాహరణ అంటే ఎంత సంపాదించుండొచ్చు, ఎట్లా పెడుతున్న పైసలు అని కరప్షన్ గురించి మాట్లాడుతుంటే, అసలు స్వతంత్ర భారతదేశంలో ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం లాంటి సంఘటన మరొకటి జరగలేదు. 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కంటే అవి ఎంత దృఢంగా ఉందంటే, పెద్ద శత్రు విమానాలు బాంబులు వేసిన డ్యామ్లకి నిలబడుతుంది. అది దాని బేసిక్ స్ట్రెంత్. ఇక్కడ నాసిరకం క్వాలిటీ, నాసిరకం కన్స్ట్రక్షన్, కమిషన్ల కకృతితో అసలు డిజైన్ ఏందో, అసలు ఆ ఖర్చు ఏందో, అడ్డగోలుగా ఖర్చు, అడ్డగోలుగా కమిషన్లు, కాంట్రాక్టర్లు, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు పంచుకొని కథం పెట్టేసి తెలంగాణ. సరే, చాలా మంది అనుకుంటారు నాకేమైతే ఏడో కట్టిండు, అడు దొబ్బిండు, కానీ గుర్తుపెట్టుకోండి, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కింద 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చింది. 1,00,000 కోట్ల పైన. ఇన్ఫాక్ట్ నాకు పార్లమెంట్లో ప్రశ్నలు జవాబు చెప్పారు. బ్యాంకులు తెచ్చింది. ఎంత వడ్డీ కడుతున్నాం మనం? 11% వడ్డీ కడుతున్నాం. ఎవరిని అక్కడ పెట్టిండు? ఏమన్నా కేసీఆర్ కానీ ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ జేబుల నుంచి పెట్టలేదు. మనందరి జీవితాలు తాకట్టు పెట్టి మన
ఆడపిల్లల జీవితాన్ని తాకట్టు పెట్టి ఫ్యూచర్ లో రాష్ట్రంకి వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు తీసుకొచ్చి ప్రాజెక్ట్ కడితే డ్యామ్ కట్టి పూర్తి 60 ఏళ్ళు అయింది. 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది, 2 పంటలకు నీళ్ళు ఇస్తుంది. శ్రీశైలం అది కట్టి 60-70 ఏళ్ళు అయింది. పోచంపాట్ ప్రాజెక్టు, నిజాం సాగర్, ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులన్నీ దృఢంగా ఉండి చెక్కు చెదరకుండా 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తుంటే బిఆర్ఎస్ కట్టిన ఏకైక ప్రాజెక్టు వాడు ఓహో ఊహో అనుకున్నారు. అసలు ఆ ప్రాజెక్ట్ గురించి అసలు ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్ట్ లేదు. నిజంగా ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్ట్ లేదు. ఇంత తొందరగా కూలిపోయే ప్రాజెక్ట్ లేదు. టూరిజం బస్సెస్ లా పెట్టింది, హైదరాబాద్ ఎవడొస్తే అక్కడ తీసుకోవచ్చు పెట్టేది. ఇప్పుడు పోయి చూస్తామంటే ఆపేస్తున్నారు. ఈ విషయం ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నారంటే అటువంటి ప్రాజెక్టులో మిషన్ భగీరథ మరో దోపిడీ. ఇప్పుడు పార్లమెంట్ లో నా ప్రశ్నకి ఏం జవాబు ఇచ్చిందంటే మిషన్ గాంజాయి బ్యాచ్ కూడా నడిపించే దిగజారుడు వ్యక్తి ఇంత గలీజ ప్రవర్తన. ఈయన ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ లోకి వచ్చి ఈ గాంజాయి బ్యాచ్ రౌడీ ముఠా వచ్చి ఆయన కొడితే పోలీసులు కేసు పెట్టడానికి రిమాండ్ చేయడానికి నాకు చట్టం చెప్పింది రేసీ రామయ్య గారు. లేదు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకట ఇటువంటి కేసులో రిమాండ్ చేయవద్ద నోటీసు పంపించాలని. మరి ఆ విధమైన ప్రవర్తన చేపల చెరువు అయితే ఆయన ఎక్స్పోర్ట్. ఇప్పుడు చేపలు పట్టుకోవాలన్నీ ఆయన్నే చేయాలి. ఒకచోటు కాదు, సోమవారంలో వాడు ఆత్మహత్య చేసుకున్నాడు చేపలు పట్టుకొని చెప్పండి అంటే పెట్టుబడి పోయింది పట్టుకున్నాడు. అంటే ఈ విధమైన గలీజు ప్రవర్తన మనందరం కూడా సహించుకుంటూ వచ్చినాం. నాకెందుకులే, ఏమైంది పోతే నాకేంది, నేను సుఖంగా బతికినా కదా, నేను సాయంత్రం కూడా 2 పెళ్లి వేసుకుని పడుకుంటున్నా, వాడు అవతల కూడా వస్తే నాకేంది అనే టైంలో మొత్తం సొసైటీ ఇండిఫరెంట్. ఇవన్నీ రాజకీయం వాళ్ళు చేస్తారు. కొంత ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు తెలియదు, కొంత కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్. ఇంత గలీజ్గా ఈ సైజు రెడ్డి ఒక్క 4 ఏళ్ళ చేసి పడింది. కొన్ని ఇన్సిడెంట్ మీకు చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. టౌన్లో ఒక గోపి అని తీసుకుపోయి రేప్ కేసు పెట్టిందండి ఫ్యామిలీ మొత్తం మీద, అంటే అబ్బాయితో సహా ఏజ్డ్ పేరెంట్స్ మీద. నేను సిఐ రామలింగ గారికి ఫోన్ చేస్తే ఆ కేసు వదిలిపెట్టలేదు సార్, చాలా సీరియస్ కేసు అది. వాళ్ళ తల్లిదండ్రులని అంటే పిల్లగాన్ని రిమాండ్ చేయాల్సిందే, తల్లిదండ్రులు రిమాండ్ చేయాలి. 24 గంటల్లో పిల్లగాడు టీఆర్ఎస్ చేరినట్టు కేసు లేకుండా పోయింది. ఇప్పుడు అట్లా ఎన్ని అంటే చెప్తూ పోతుంటే మన మోహన్ రావు ఇక్కడనే ఒప్పడంటారు. చెప్పిన మీడియా రాయలే, మొత్తం రాష్ట్రంలో ఒక వేవ్ గా బయలుదేరి ఒక సునామీగా మారింది. కొన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థి అని ఎవరో చూస్తలేరు. ఈ టీఆర్ఎస్ ఓడగొట్టాలి, లేదా పొగరు బాగా ఎక్కువైపోయింది పైనుంచి కింది వరకు అనే విధంగా ముందుకు పోతుంది. మీకు నేను మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్తున్నా, వీళ్ళు మాట్లాడేది మొత్తం బోగస్ మాటలు. అంటే పైనుంచి కింది వరకు మేమేదో చేసినాం. వాళ్ళు చేసిన అప్పుకి, వాళ్ళు చేసిన పనులకి 1%. అంటే శాశ్వతంగా నిలిచిపోయేది మనం కూడా చూడొచ్చు. ఏం చేసిన శాస్త్రం నిలిచిపోయి, ఇప్పుడు హుజూర్ నగర్ తీసుకుందాం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనమే కట్టించినాం. వాళ్ళు ఏమైనా పీజీ సెంటర్ తెచ్చిందా తెలియదు. హుజూర్ నగర్కి 100 పడవ హాస్పిటల్ మనమే ఇచ్చినాం, వాళ్ళు ఏమైనా ఇంకా అప్గ్రేడ్ చేసిందా. అన్ని ఊర్లకి రోడ్ డెవరేషన్ మనమే కట్టించినాం. అన్ని విద్యుత్ సమస్య లేకుండా సబ్స్టేషన్ కట్టించింది, పెద్దవి ఇచ్చినవి మనమే చేసినాం. మంచినీటి సమస్య చోట ఆ కొరత తీర్చడానికి యోజన మనమే చేసినాం. నిజంగా మీరు ఒక్కసారి వెనక్కి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఈ గత 10 ఏళ్లలో శాశ్వతంగా నిలబడిపోయి ప్రజలకు ఉపయోగపడే ఏమన్నా ఒక పని గట్టిగా ఏమైనా జరిగిందా? అన్ని బోగస్ మాటలు. ఇప్పుడు ఏదో లిఫ్ట్కి వాళ్ళు అట్టహాసంగా శంకుస్థాపన చేసిన 2 ఏళ్ల క్రితం. మొబైల్ రమేష్ రెడ్డి, నరేష్ నరేష్ తీస్తున్నా నీకెందుకు?
కుంకు సులోచన కుంకు సులోచన వార్డు కౌన్సిలర్ నేరేచర్ల స్వాగతం. కుంకు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నేరేడుచర్ల టౌన్. నరేష్ ఎనికి వచ్చి పైకి ఎక్కువ నరేష్ సార్ ఫేస్ మీద పెడుతున్నాను సార్ ఒక్క నరేష్ ప్లీజ్ నరేష్. చిట్టెప్ప వెంకటరెడ్డి గారు నేరేడుచర్ల మండల బీఆర్ఎస్ నాయకులు. నా మనిషి వాడు తమ్ముడు అందుకే ఒప్పుకున్నా చిట్టెప్ప పెడతాను బాబు జరగమ్మా, కొంచెం లెఫ్ట్ జరగండి, వెనక జరగండి నాన్న, కొంచెం జాగ్రత్త. పోతలే కానీ అదే పోతే ఎందుకు వస్తుందో మధ్యలో అటు అదేవిధంగా ఇప్పుడు చింతలపేట మండలం రండి. చింతలపేట రామకృష్ణ మంద యేస్పాదం, ఏపూరు ప్రేమ్ సాయి, షేక్ ఐది, గోపాల్ రెడ్డి, కస్తా, షేక్ ముజాహిదీ, లక్ష్మీనారాయణ, అజ్మీరా రుదిర్ నాయక్, షేక్ హర్షద్, తిరుమలగూడ దుర్గా, షేక్ కిషాన్. డాక్టర్ విష్ణు